అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదులపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విచారణ చేపట్టారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాష్ట్ర కమిషనర్ ఐజీ ఆదేశాల మేరకు బి కొత్తకోట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కడప డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ విచారణ చేపట్టారు. ప్రజల నుండి అధిక మొత్తంలో డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని, స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు వాస్తవమేనని డీఐజీ వెల్లడించారు. అధిక ధరలకు స్టాంపులు విక్రయాలు చేస్తున్న 4 స్టాంపు వెండర్లను డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలపై సబ్ రిజిస్టార్ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని డీఐజీకి ఫిర్యాదు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ద్వారా కాకుండా ఐజీఆర్ఎస్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని డీఐజీ సూచించారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ విధులు నిర్వహించకూడదని, కేవలం సిబ్బంది ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ప్రజలకు సూచించారు. వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే, పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియటం లేదు, ఓన్లీ డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే ఇక్కడంతా చేస్తున్నారు, వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలో చేయట్లేదు, సబ్ రిజిస్టార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడనివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను. దాని మీద కూడాను మేము సబ్ రిజిస్టార్ గారితో మాట్లాడాము. మాకు సబ్ రిజిస్టార్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం, మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము, మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళే ఇక్కడంతాను వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది ఆఫీసు అన్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్లో వచ్చింది వీడియోలో. సో డాక్యుమెంట్ రైటర్స్ని అడిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ మేము డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినంత వరకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసి స్లాట్ బుక్ అయిన తర్వాత మాత్రమే పార్టీలకి మేము మా ఆఫీస్కి పంపిస్తున్నాము. అప్పుడు ఈ సైన్ అయిన తర్వాత డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు. మాకు ఇక్కడ